పెట్రోల్ మీదన పన్నయితే తగ్గించారు. రూ. 10 పెట్రోల్ మీదన, రూ. 10 డీజిల్ మీద తగ్గింది. అయితే ఇది ప్రజలకి మాత్రం చేరదు. ధర తగ్గించరు పెట్రోల్, డీజిల్. పెట్రోలియం కంపెనీలకి నిర్ణయానికి వదిలేశారు. వాళ్ళు తగ్గించరు. ఎందుకంటే గత 20 రోజులు, 21 రోజులు ఇప్పుడు యుద్ధం ఇప్పుడు దాదాపు 23, 24 రోజులు అయిపోయింది. యుద్ధం స్టార్ట్ అయ్యి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వచ్చినాయి. అప్పట్లో $70 ఒక బ్యారెల్. ఇప్పుడు $120. ఈ స్థాయి అంటే $50 భారం పడింది. దాన్ని అన్ని దేశాలు రేట్లు పెంచుకున్నాయి. అమెరికా పెంచుకుంది, బ్రిటన్ పెంచుకుంది. అన్ని దేశాల్లో పెట్రోల్ ధరలు పెరిగినాయి. లేదా పెట్రోల్ ధరలతో పాటు పెట్రోల్ దొరక్క రేషనింగ్ స్టేజ్కి కూడా వచ్చేసినాయి. బంగ్లాదేశ్లు, శ్రీలంకలు ఇట్లాంటివన్నీ కూడా. అయితే ఇప్పుడు మన దేశంలో రేషనింగ్ లేదు. పెట్రోల్, డీజిల్ వాడుకోవచ్చు. కానీ ఈవెన్ ఫ్యూచర్లో కూడా వస్తుంది. ధరల భారం అయితే జనం మీద పడకుండా ఉండటం కోసం ఈ 20, 21 రోజుల నుంచి సదరు పెట్రోలియం సంస్థలనే భరించమన్నది ప్రభుత్వం. ఎందుకంటే ఆ సదరు సంస్థలు ఇంతకుముందు ఎక్కువ రూపాయి వసూలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు కాబట్టి. ఇప్పుడు ఇంత పెరిగాయి కాబట్టి కష్టం అంటున్నటువంటి వేళ ప్రభుత్వం తన భారాన్ని, అంటే తను ఆ భారాన్ని మోయడానికి సిద్ధపడింది. తన లాభాన్ని వదులుకోవడానికి సిద్ధపడింది. తద్వారా ఇదైతే తగ్గించరు ధరలు, కానీ ఆ భారాల్లో కొంత ప్రభుత్వం భరిస్తోంది. నేను ఇంతకుముందే చెప్పినట్టు ఎలక్షన్స్ అయిన తర్వాత పెంచే అవకాశం ఉండొచ్చు.